హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హర్విల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గారెలు చేస్తున్నామండి. సండే స్పెషల్ గారెలు అండి మా ఇంట్లో ఈరోజు. ఇది ప్రిపరేషన్ ఇవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మినపప్పు నానబెట్టుకొని ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా స్మూత్గా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకుందాం. కరివేపాకు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. మినపప్పు మిక్సీలో రుబ్బుకున్నట్లయితే ఒక 1/2 టీ స్పూను సోడా ఉప్పు వేసుకోవాలి. నేను గ్రైండర్లో రుబ్బుకున్నాను, అవసరం ఉండదు. మిక్సీలో రుబ్బుకున్నట్టయితే వేసుకోవాలండి సోడా ఉప్పు. బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని చేయి తడుపుకుంటా ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఆయిల్ ప్యాకెట్ పైన వేసి ఇలా ప్రెస్ చేసుకొని గారెల్లాగా వేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ పైన ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకొని మధ్యలో చిల్లు పెట్టేసుకొని గారెల్లాగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకుందాము. మంట మీడియం కాకుండా హై ఫ్లేమ్ కాకుండా చూసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మీడియంలో పెడితేనేమో ఆయిల్ పీల్ చేసుకునేది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేసుకోవాలండి. ఓకే, అయిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకుందాము, సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వ్ చేసుకున్నామండి. ఈ డిష్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.